ఇన్సాల్వెన్సీ సిచ్యువేషన్ని ట్రీట్ చేయకపోతే, అంటే మిస్టర్ ఎక్స్ అనే ఒక కంపెనీ, ఒక ఇండివిజువల్ ఉన్నాడు, అదే ఇన్సాల్వెన్సీ స్టేట్లో ఉన్నాడు, దాన్ని ఏం పట్టించుకోకుండా అలాగే కంటిన్యూ అయితే క్రెడిటార్స్ వాళ్ళ పేమెంట్స్ రాలేదని తిరిగి క్వశ్చన్ చేస్తారు. ఒక లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి ట్రై చేస్తారు, లీగల్ ప్రొసీడింగ్ని స్టార్ట్ చేస్తారు. సో ఇట్ లీడ్స్ టు బ్యాంక్రప్టసీ అనమాట. అదే ఒక కంపెనీ డిఫాల్ట్ చేస్తే ఆ లీగల్ ప్రొసీడింగ్ లీడ్స్ టు లిక్విడేషన్. జస్ట్ వర్డ్స్ ఇంటర్చేంజ్ అంతే. నాన్ కార్పొరేట్ ఎంటిటీస్ని బ్యాంక్రప్టసీ అంటారు, ఆ పొజిషన్ని. కార్పొరేట్ ఎంటిటీ అయితే లిక్విడేషన్ అంటారు. అలా కాకుండా ట్రీట్ చేస్తే ఒక రిజల్యూషన్ ప్లాన్ అనేది క్రియేట్ చేసి ఆ ఇన్సాల్వెన్సీ సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేసి ఎవరికి చేయాల్సిన పేమెంట్స్ వాళ్ళకి చేసి, అంటే ఎగ్జాక్ట్ అమౌంట్ అని కాదు, అది తర్వాత మాట్లాడుకుందాము. జస్ట్ ఒక రిజల్యూషన్ ప్లాన్ లైక్ ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ ఆర్ ఎక్స్టర్నల్ రీకన్స్ట్రక్షన్కి వెళ్ళి ఒక రిజల్యూషన్ ప్లాన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తే బ్యాంక్రప్టసీ ఆర్ లిక్విడేషన్ స్టేజ్కి వెళ్ళడు. బ్యాంక్రప్టసీ అనేది ఒక లీగల్ ప్రొసీడింగ్ వేర్ ఒక పర్సన్ ఆర్ బిజినెస్ వాళ్ళ డెట్స్ని రీపే చేయలేని సిచ్యువేషన్ వచ్చేసినప్పుడు దాన్ని బ్యాంక్రప్టసీ అంటాం. ఇప్పుడు ఎనీ పర్సన్ ఆర్ ఎంటిటీ వాటి క్రెడిటార్స్కి ఉన్న అమౌంట్ని ఆర్ లయబిలిటీని రీపే చేయలేకపోతే, డెట్స్ని రీపే చేయలేకపోతే ఆన్ టైంలో, లేదా వెన్ దే ఆర్ డ్యూ వచ్చిన టైంలో, లేదా పేయబుల్ స్టేజ్లో ఉన్న లయబిలిటీస్ని పే చేయలేకపోయినప్పుడు సచ్ పర్సన్ ఆర్ ఎంటిటీని ఇన్సాల్వెంట్గా ట్రీట్ చేస్తాం. ఆ స్టేట్ని ఇన్సాల్వెంట్ అంటాం. లిక్విడేషన్ అంటే ఇట్ ఈస్ ద వైండింగ్ అప్ ఆఫ్ కార్పొరేషన్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ ఎంటిటీ. పర్పస్ బిహైండ్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ 2016. ఎనాక్ట్మెంట్ అంటే తీసుకురావడం. ఐబీసీ కోడ్ని తీసుకురావడానికి గల ముఖ్యమైన కారణాలు ఏమిటి అంటే, పాయింట్ నెంబర్ 1, కన్సాలిడేట్ అండ్ అమెండ్ ది లాస్. ఐబీసీ రాకముందు ప్రీవియస్గా ఈ ఇన్సాల్వెంట్ అనే పొజిషన్కి, లిక్విడేషన్ అనే ప్రాసెస్కి 4-5 చాలా లాస్ ఉండేవి. లైక్ ఇంత డిస్కస్ చేసినట్టు సిక్ ఇండస్ట్రియల్ లాస్, కంపెనీస్ యాక్ట్, రికవరీ ఆఫ్ డెట్ డ్యూ టు బ్యాంక్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, సర్ఫేస్ యాక్ట్, ఇలా చాలా లాస్ ఉండే. వాటన్నిటిని కంబైన్ చేసి అమెండ్ చేసి ఒక్క యాక్ట్ కింద తీసుకురావడం అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పర్పస్ ఆఫ్ ఐబీసీ కోడ్. సెకండ్ పాయింట్ వచ్చి ఫిక్స్డ్ టైం పీరియడ్స్. అంటే ఇంతకుముందు చాలా టైం పట్టేది. లైక్ ఇన్సాల్వెన్సీ ఒక లిక్విడేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయాలంటే 3 to 4 years పట్టేది, మొత్తం సెటిల్ చేసి అప్పీల్స్ అన్నీ హియరింగ్కి వెళ్ళి ఇలా. సో ఆ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయడానికి 3 to 4 to 5 years పట్టేది. అలా ఐబీసీ కోడ్ తీసుకురావడం వల్ల వాళ్ళు మ్యాక్సిమం 180 daysలో కంప్లీట్ చేసేటట్టు తీసుకొచ్చారు. 180 days లోపల ఆ ప్రాసెస్ని సెటిల్ చేయలేకపోతే రీజన్స్ చెప్పి మరో 90 daysకి ఎక్స్టెండ్ చేయొచ్చు. ఈ ఎక్స్టెన్షన్ అనేది ఓన్లీ వన్స్ మాత్రమే వస్తుంది. అంటే ఇప్పుడు 180 daysలో కంప్లీట్ చేయలేకపోయారు ఆ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ని. సో రీజన్స్ చెప్పి ఇంకో 90 days ఎక్స్టెండ్ చేయగలుగుతారు. ఇంకో 90 days ఎక్స్టెండ్ చేసినా కాలేదు అంటే ఇంకా డైరెక్ట్గా లిక్విడేషన్కి వెళ్ళిపోవడమే, ఇంకా టైం ఇవ్వరు అనమాట. మ్యాక్సిమం పీరియడ్ ఇస్ 180 + 90 days, 270 days. 270 daysలో ఈ లిక్విడేషన్, ఈ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేయాలి. నెక్స్ట్, మ్యాక్సిమైజ్ ది వాల్యూ ఆఫ్ అసెట్స్ ఆఫ్ కార్పొరేట్ క్రెడిటార్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ పర్సన్స్. అంటే ఇప్పుడు కార్పొరేట్ డెటార్ అంటే ఎవరు? కంపెనీస్ ఆర్ ఇండివిజువల్స్ ఎవరైతే డిఫాల్ట్ చేస్తారో రీపేమెంట్లో వాళ్ళని కార్పొరేట్ డెటార్స్ అంటారు. సో ఇంకా సేమ్ ఆపోజిట్, కార్పొరేట్ క్రెడిటార్స్ అంటే ఎవరైతే కార్పొరేట్ డెటార్కి అమౌంట్ ఆర్ లోన్స్ కానీ ఇచ్చుంటారో వాళ్ళని కార్పొరేట్ క్రెడిటార్స్ అంటాం. ఈ ఐబీసీ కోడ్ తీసుకురావడం వల్ల కార్పొరేట్ క్రెడిటార్స్ వాళ్ళకి
ఉన్న లయబిలిటీని కంపెనీ ఉన్న బాకీని కార్పొరేట్ డెటార్స్కి కోల్పోకుండా ఒక ప్రాసెస్లో, ఒక పద్ధతిలో, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మిస్టర్ ఎక్స్ అనే ఒక కార్పొరేట్ క్రెడిటారు ఎల్ అనే కంపెనీకి అప్పిచ్చున్నాడు, ఒక 10 crores అప్పిచ్చున్నాడు. 10 crores కాకపోయినా ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఎంతైతే రాబట్టగలచ్చో అంత ఈ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ కింద కార్పొరేట్ క్రెడిటార్కి వచ్చేటట్టు లాస్ అండ్ ప్రొవిజన్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్, బ్యాలెన్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఆల్ స్టేక్ హోల్డర్స్. బ్యాలెన్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఆల్ స్టేక్ హోల్డర్స్ అంటే ఇక్కడ స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరెవరు వస్తారు అంటే అదే కంపెనీకి రిలేటెడ్ ఎవ్రీవన్, క్రెడిటార్స్, సెక్యూర్ క్రెడిటార్స్, అన్సెక్యూర్ క్రెడిటార్స్, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్, ఈక్విటీ షేర్ హోల్డర్స్, డిబెంచర్ హోల్డర్స్, ఇంకా వర్క్మెన్, ఎంప్లాయీస్, వేజెస్, డైలీ వేజ్ లేబర్, వీళ్ళందరూ స్టేక్ హోల్డర్స్ కింద వస్తారనమాట. బ్యాలెన్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఆల్ స్టేక్ హోల్డర్స్ అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి, అంటే ఎవరిని వదిలేకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళకి రావాల్సిన మొత్తం సెటిల్మెంట్ని సెటిల్ చేసే విధంగా ఒక ప్రాసెస్. ఇంకా నెక్స్ట్, ఎస్టాబ్లిష్ అండ్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా. అంటే ఈ ఐబీసీ కోడ్ని సమ్ అథారిటీ ఉండాలి కదా రెగ్యులేట్ చేయడానికి, దానికోసం ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేయడానికి అదొక పర్పస్. నెక్స్ట్, డిస్టింగ్విషింగ్ ఫీచర్స్ ఆఫ్ కోడ్. వన్ చైన్ అథారిటీ, వన్ చైన్ ఆఫ్ అథారిటీ. ఇక్కడ వన్ చైన్ ఆఫ్ అథారిటీ అంటే అదే ఇందాక చెప్పినట్టు అడ్జుడికేటింగ్ అథారిటీ అనేది ఓన్లీ ఒక్కటే ఉంటుంది, ఎన్సిఎల్టీ, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆర్ డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఫర్ ఇండివిజువల్స్. ఏదైనా ప్రాబ్లం రైజ్ అయితే అడ్జుడికేటింగ్ అథారిటీ కాడికి అప్పీల్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ వన్ సింగిల్ అథారిటీ ఉంటుంది, వన్ పర్సన్ ఉంటాడు, తన కాడికే వెళ్ళి ప్రాబ్లమ్ని చెప్పుకోవచ్చు. సో అదే అనమాట వన్ చైన్ ఆఫ్ అథారిటీ అంటే. సెకండ్ పాయింట్, వన్ విండో క్లియరెన్స్. వన్ విండో క్లియరెన్స్ అన్న సేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక డెస్క్ కాడికి వెళ్తే లేదు ఇక్కడ కాదు హైయర్ డెస్క్ వెళ్ళండి, అక్కడికి వెళ్తే లేదు ఇక్కడ కాదు వేరే డెస్క్ వెళ్ళండి, అలా ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్ ఉంటుంది ఏది ఎవరు డీల్ చేయాలి అనేది. ఇక్కడ అలా కాదు, ఇక్కడ ఓన్లీ వన్ పర్సనే ఉంటాడు, ఆ పర్సన్ కాడికే వెళ్ళి అప్లికేషన్ ఉంటే సబ్మిట్ చేస్తాము, అపీల్ ఉంటే రైజ్ చేస్తాము, ఏదైనా మొత్తం వన్ విండో క్లియరెన్స్ అనమాట. థర్డ్ పాయింట్ వచ్చి న్యూ రెగ్యులేటింగ్ అథారిటీ. అంటే అదే ఐబీసీ అనమాట, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా. అది న్యూగా పెట్టిన అథారిటీ, ఓన్లీ ఐబీసీ కోసం మాత్రమే, ఐబీసీ కోడ్ని రెగ్యులేట్ చేయడానికి. పాయింట్ నెంబర్ 4, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూటిలిటీస్. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ అనేది దాని అథారిటీ కింద ఇన్ఫర్మేషన్ యూటిలిటీస్ని ఎస్టాబ్లిష్ చేసింది. ఎందుకంటే క్రెడిటార్స్ ఆర్ బ్యాంక్స్ ఎవరైతే లోన్స్ కానీ ఫినాన్షియల్ సపోర్ట్ చేస్తారో కార్పొరేట్ డెటార్స్కి, కార్పొరేట్ డెటార్స్ యొక్క స్టేట్, వాళ్ళు రీపేమెంట్స్ అన్నీ కరెక్ట్గా చేస్తున్నారా లేదా, వాళ్ళ డేటాబేస్ తెలుసుకోవడానికి ఇన్ఫర్మేషన్ యూటిలిటీస్ అనేది ఎస్టాబ్లిష్ చేసింది. సో అది ఒక ఫీచర్ అన్నమాట. పాయింట్ నెంబర్ 5, కాంప్రహెన్సివ్ లా.
అంటే ప్రీవియస్గా ఒక్క సిచ్యువేషన్కి 4-5 లాస్ ఉన్నప్పుడు అవన్నీ కాదు, ఈ నాలుగిటికి కలిపి ఇది ఒక్క లానే, ఈ లా ఒక్కటి ఫాలో అయితే చాలు ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్కి అని తీసుకొచ్చారు. కాబట్టి అది ఒక ఫీచర్. కాంప్రహెన్సివ్ లా, ఓన్లీ వన్ లా. పాయింట్ నెంబర్ 6 అంటే ఆల్ ఇన్సాల్వెన్సీ రిలేటెడ్ ప్రొవిజన్స్ అన్నిటికీ వన్ సింగిల్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ అనేది వచ్చింది కాబట్టి వన్ కాంప్రహెన్సివ్ లా. withering away of multiplicity of laws. సేమ్ మీనింగే. అదే ఇంతకుముందు ఉన్న ఒక సిచ్యువేషన్కి చాలా లాస్ డీల్ చేస్తూ ఉంటాయి కదా, వాటన్నిటిని తీసేసి సింగిల్ లా, వాటన్నిటికీ బదులుగా తీసుకొచ్చిన వన్ సింగిల్ లా ఈజ్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్. పాయింట్ నెంబర్ 7 protects interest of workmen and employees. అంటే ఇప్పుడు ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఓన్లీ రీపేమెంట్ చేయని ఆ క్రెడిటర్స్ మాత్రమే కాదు, లిక్విడేషన్కి వెళ్ళిపోయినప్పుడు లేదా బ్యాంక్రప్టసీకి వెళ్ళిపోయినప్పుడు ఆ కంపెనీకి, ఆ కార్పొరేట్ ఎంటిటీకి సంబంధించిన వర్క్మెన్ అండ్ ఎంప్లాయీస్ వాళ్ళకి కూడా ఎటువంటి నష్టం రాకుండా న్యాయం చేసేటట్టు ఐబీసీ కోడ్ ఉంటుంది. అండ్ 8th అండ్ లాస్ట్ పాయింట్, లో టైమ్ రిజల్యూషన్. అంటే ఒక కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ అనేది ఎక్కువ టైం తీసుకోకుండా మినిమం 180 days, విత్ ఎక్స్టెన్షన్ అయితే ఇంకో 90 days తయారు చేసి 270 daysలో క్లోజ్ చేసేటట్టు ఈ కోడ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రొటెక్ట్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ వర్క్మెన్ అండ్ ఎంప్లాయీస్ అని కూడా చెప్పాను కదా. అంటే అసలు ఈ లిక్విడేషన్ ప్రాసెస్లో ఎలా ప్రయారిటీ అనేది ఫస్ట్ స్టేక్ హోల్డర్స్లో ఎవరికి ఇస్తుంది, ఎలా ఇస్తుంది ప్రాసెస్ చూద్దాం. అంటే లిక్విడేషన్ ప్రాసెస్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అసెట్స్. ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అసెట్స్ అనేది కార్పొరేట్ డెటారు ఎవరెవరికి ప్రయారిటీ ఇస్తుందంటే, ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఇన్సాల్వెన్సీ అండ్ లిక్విడేషన్ ప్రాసెస్ కాస్ట్. ఫస్ట్ ప్రయారిటీ ఈ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ ఆర్ తర్వాత లిక్విడేషన్కి రీచ్ అయితే లిక్విడేషన్ ప్రాసెస్కి దీనికైనా టోటల్ కాస్ట్ని, దీన్నే లీగల్ ఎక్స్పెన్సెస్ అని కూడా అంటారు. ఫస్ట్ ఈ లీగల్ ఎక్స్పెన్సెస్ని సెటిల్ చేసేయాల. సెకండ్ వర్క్మెన్స్ డ్యూ ఫర్ లాస్ట్ 24 months. ఈ వర్క్మెన్ అయితే ఎవరైతే ఉంటారో, ఈ డైలీ వేజెస్, సమ్ శాలరీడ్ ఎంప్లాయీస్, ఫ్యాక్టరీలో వర్క్ చేసే వాళ్ళు, వీళ్ళంతా వర్క్మెన్ కింద వస్తారు. ఈ వర్క్మెన్స్ ఎవరైతే ఉంటారో సెకండ్ ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వాలన్నమాట. సెకండ్ ప్రయారిటీ అనేది వీళ్ళకి మాత్రమే కాదు, ఇంకొకరికి కూడా ఇస్తారు. ఫస్ట్ ఇది చూద్దాం. వర్క్మెన్ డ్యూస్ అంటే ఈ వర్క్మెన్స్కి లాస్ట్ 24 monthsగా ఎంత పేమెంట్ అయితే చేయాలో, ఒకవేళ చేయకపోతే లాస్ట్ 24 monthsలో ఏ పేమెంట్ అయితే చేయలేదో ఆ టోటల్ పేమెంట్ని చేసేయాలి సెకండ్ వర్క్మెన్స్కి. అండ్ వీళ్ళతో పాటే సెకండ్ ప్రయారిటీలో ఎవరు వస్తారంటే సెక్యూర్డ్ క్రెడిటర్స్. మామూలుగా సెక్యూర్డ్ క్రెడిటర్స్ అంటే సమ్ అసెట్ని సెక్యూరిటీగా తీసుకొని ఉంటారు. ఎవరైతే అసెట్ని సెక్యూరిటీగా తీసుకొని ఉంటారో ఆ అసెట్ని వదిలేసినప్పుడు, అంటే రిలింక్విష్ చేసినప్పుడు రైట్ని, నాకు వద్దు అని వదిలేసుకున్న వాళ్ళకి సెకండ్ ప్రయారిటీ చేయాలి. వాళ్ళకి రావాల్సిన సెటిల్మెంట్ని సెటిల్ చేసేయాలి. ఫస్ట్ లీగల్ ఎక్స్పెన్సెస్, సెకండ్ వర్క్మెన్ డ్యూ ఫర్ పాస్ట్ 24 months బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ లిక్విడేషన్, అండ్ సెక్యూర్డ్ క్రెడిటర్స్.
if they relinquish their security. థర్డ్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలంటే వేజెస్ అండ్ అదర్ డ్యూస్ owed to employees for last 12 months before commencement of liquidation. థర్డ్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలంటే ఎంప్లాయీస్ ఉంటారు కదా, అంటే పైన ఆఫీస్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళకి రావాల్సిన వేజెస్ కానీ ఇంకా అదర్ డ్యూస్ ఏమేమైతే ఉంటాయో ఫర్ ద లాస్ట్ 12 months బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ లిక్విడేషన్ అనేది స్టార్ట్ అయిన లాస్ట్ 12 monthsలో వాళ్ళందరికీ ఎవరెవరికి ఏ డ్యూస్ అయితే ఉండి పే చేయకుండా ఆపేశారో అవన్నీ పే చేసేయాలి. థర్డ్ ప్రయారిటీ. ఫోర్త్ ప్రయారిటీ గోస్ టు అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్. ఫిఫ్త్ ప్రయారిటీ గోస్ టు స్టాట్యూటరీ డ్యూస్ ఫర్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి ఏవేవైతే డ్యూస్ ఉంటాయో, సమ్ లీగల్ ఫీజ్ ఆర్ సంథింగ్, ఏవేవైతే పేమెంట్స్ అన్నీ ఉంటాయో అవన్నీ వాటిని స్టాట్యూటరీ డ్యూస్ అంటాం. అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఎవరెవరు పే చేయాలో అవన్నీ పే చేసేయాలి. ఈ ఫిఫ్త్లోనే వీళ్ళతో పాటే ఇంకెవరు వస్తారంటే అన్పెయిడ్ సెక్యూర్డ్ క్రెడిటార్స్. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ సెక్యూర్ క్రెడిటార్స్ కవర్ అయిపోయారు కదా, మళ్ళీ ఇక్కడ అన్పెయిడ్ సెక్యూర్ క్రెడిటార్స్ ఏంటి అంటే, ఇక్కడ సెకండ్ ప్రయారిటీలో ఉన్న సెక్యూర్ క్రెడిటార్స్ ఎవరంటే వాళ్ళకి ఉన్న సెక్యూరిటీని రిలింక్విష్ చేసి ఉంటారు, వదులుకొని ఉంటారు, వాళ్ళకి పేమెంట్ చేసి ఉంటాం. ఆ సెక్యూరిటీని వదులుకోకుండా యాక్సెప్ట్ చేసిన సెక్యూర్ క్రెడిటార్స్ ఉంటారు కదా, వీళ్ళు పేమెంట్ ఎలా చేసుకుంటారంటే, ఇప్పుడు ఏ అసెట్ అయితే సెక్యూరిటీగా పెట్టుకుంటారో ఆ అసెట్ని అమ్మేసి వచ్చిన డబ్బుల్ని తీసుకొని సెటిల్ చేసుకుంటారు. ఇప్పుడు మిస్టర్ ఎక్స్ అనే ఒక సెక్యూర్డ్ క్రెడిటార్ ఉన్నాడు, అతను 10 lakhs కంపెనీకి ఇచ్చున్నాడు సెక్యూరిటీగా. ఒక కంపెనీ బిల్డింగ్ అనేది ఒకటి సెక్యూరిటీగా పెట్టాడు, తీసుకున్నాడు అనుకుందాం. ఆ బిల్డింగ్ని వదులుకోకుండా నేను సెక్యూరిటీగా యాక్సెప్ట్ చేస్తాను, లాస్ట్లో లిక్విడేషన్ ప్రాసెస్లో యాక్సెప్ట్ చేసి బిల్డింగ్ని తీసుకొని అమ్మేసుకుంటాడు. అమ్మేస్తే 9 lakhs వచ్చాయి, ఇంకా 1 lakh ఉంది కదా. ఆ డెఫిసిట్లో అంటే ఆ మిస్టర్ ఎక్స్కి 10 lakhs డ్యూ ఉంటాడు కంపెనీ, కార్పొరేట్ డేటా సెక్యూరిటీగా బిల్డింగ్ పెట్టుంటాడు. మిస్టర్ ఎక్స్ అనే సెక్యూర్ క్రెడిటార్ ఆ బిల్డింగ్ని అమ్మేస్తాడు, 9 lakhs వస్తాయి, ఇంకా 1 lakh బాకీ ఉంటుంది. ఈ 1 lakhని కూడా లేదు, నువ్వు ఇచ్చిన సెక్యూర్డ్ అసెట్ నాకు పూర్తిగా సరిపోలేదు, మార్కెట్లో అమ్మితే నాకు 9 lakhsకే కుదిరింది, ఇంకా 1 lakh నాకు రావాలి అని వచ్చి అడుగుతారనమాట. ఆ కేటగిరీ వాళ్ళంతా ఈ ఫిఫ్త్ ప్రయారిటీలోకి వస్తారు, విత్ ఇంక్లూడ్ ఈ స్టాచ్యుటరీ డ్యూస్తో పాటు వీళ్ళకి ఫిఫ్త్ ప్రయారిటీ ఇస్తాం. సిక్స్త్ ప్రయారిటీ అనేది ఇంకా రిమైనింగ్ ఇంకా ఏమైనా డ్యూస్ కానీ డెట్స్ అండ్ డ్యూస్, ఇంకా సమ్ అదర్ డెట్స్ ఆర్ డ్యూస్ ఏమైనా బాకీ ఉంటే చిన్న వీటికి అవన్నీ పే చేసేయాలన్నమాట. ఇవన్నీ పే చేసిన తర్వాత సెవెంత్ ప్లేస్లో ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ వస్తారు. 8th ప్లేస్లో ఈక్విటీ షేర్ హోల్డర్స్ వస్తారు. షేర్ హోల్డర్స్ అనేది లాస్ట్ అనమాట. లాస్ట్ వచ్చిన ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి కొంచెం ప్రిఫర్ కాబట్టి ముందు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి సెటిల్ చేసి ఇంకా మిగిలింది ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఇస్తారనమాట. ఇది హైరార్కియా క్రైటీరియానా సంథింగ్ ప్రయారిటీ టేబుల్ అనమాట ఇది. ఇప్పుడు ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ గురించి చూద్దాం. ఈ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ అనేది October 1st, 2016 ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉంటుంది.
ఈ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ అనేది ఒక బాడీ కార్పొరేట్ లాగే, దీనికి ఓన్ పర్పెచువల్ సక్సెషన్ ఉంటుంది, దీనికి దాని ఓన్ కామన్ సీల్ కానీ ఉంటుంది. ఈ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఫామ్ చేయడానికి ఒక మెయిన్ పర్పస్ ఏంటంటే ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీస్ని, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ని అండ్ ఇన్ఫర్మేషన్ యూటిలిటీస్ని, ఈ మూడింటిని రెగ్యులేట్ చేయడానికి ఐబీబీఐని ఫామ్ చేయడం జరిగింది. ఈ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియాలో ఎవరెవరు ఉంటారంటే, ఈ ఒక బోర్డ్ని కంపోజ్ చేసేది ఫస్ట్ ఒక చైర్పర్సన్, నెక్స్ట్ 3 మెంబర్స్ ఫ్రమ్ ఆఫీస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 3 మెంబర్స్. వాళ్ళు ఎవరెవరిని వేటి ఏ డిపార్ట్మెంట్స్ని రిప్రజెంట్ చేస్తారంటే, ఒకళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ నుంచి, ఒకళ్ళు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి, ఒకళ్ళు మినిస్ట్రీ ఆఫ్ లా నుంచి. 1 member నామినేటెడ్ బై ఆర్బీఐ, 5 other members నామినేటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఈ 5 మెంబర్స్ని సెంట్రల్ గవర్నమెంట్ నామినేట్ చేసిన ఈ 5 మెంబర్స్లో అట్లీస్ట్ 3 మెంబర్స్ హోల్ టైం ఉండాలన్నమాట. ఆ బోర్డులో హోల్ టైమ్గా వర్క్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీస్. ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీస్ అంటే ఇన్సాల్వెన్సీని ప్రొఫెషనల్స్ని రెగ్యులేట్ చేసే ఒక ఎస్టాబ్లిష్మెంట్, జస్ట్ లైక్ ఇప్పుడు సిఎస్ని ఐసిఐ ఎలా రెగ్యులేట్ చేస్తుందో ఆ విధంగా. ఇప్పుడు దాకా డిస్కస్ చేసింది పార్ట్ 1 ఆఫ్ ది యాక్ట్ అనమాట. నెక్స్ట్ పార్ట్ 2 కింద కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ డిస్కస్ చేస్తాం. ఇది సెకండ్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఇది మీకు నాలెడ్జబుల్ అనిపిస్తే, ఇది హెల్ప్ఫుల్గా ఉంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ని నేను ఒక టాపిక్ తీసుకొని 1 వీడియోలో కాకుండా పార్ట్స్గా, లైక్ ఇప్పుడు ఈ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ని 3 or 4 పార్ట్స్గా డివైడ్ చేసి వీడియోస్ పోస్ట్ చేస్తాను. ప్రెజెంట్ ఓన్లీ లాకి మాత్రమే, సిఏ ఫైనల్ లా సబ్జెక్ట్కి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో మీకు సంథింగ్ ప్రొవైడ్ చేసినే అని మీకు అనిపిస్తే కమెంట్ చేయండి. ఏమైనా సరి చేసుకోవాలి, తప్పులు ఉన్నాయి, స్టైల్ మారిస్తే బాగుంటుంది, ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా దయచేసి ప్లీజ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. Bye bye.